అన్నయ్య వచ్చిండు. అన్నయ్య వచ్చిండంటే మనం మ్యాచ్ గెలిచినట్టే. స్టార్ కన్నా ఎంట్రీ ఇచ్చిండంటే వారు వన్ సైడ్ అయిపోయినట్టే. దాంట్లో ఏముంది తమ్ముడు, ఏదో నా వంతు ప్రయత్నం నేను చేసిన. నీ వంతు ప్రయత్నం ఏందన్నా? గిసొంటి హై స్కోరింగ్ గేమ్లా 4 ఓవర్లకి జస్ట్ 40 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసినావు. ఫస్ట్ బాల్కే గా జైస్వాల్ 6 కొడితే నెక్స్ట్ బాల్కే అవుట్ చేసినావు. నాదేముందిలే పటేల్ తమ్ముడు, నువ్వు కూడా ఈ మ్యాచ్ లో మంచి కెప్టెన్సీ చేసినావు. ఇక ఇప్పటి నుంచి మనల్ని ప్లే ఆఫ్స్ కి పోకుండా ఎవరు ఆపలేరు తమ్ముడు. థ్యాంక్స్ అన్నయ్య, నువ్వు ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఇస్తే చాలు చెలరేగిపోతా. చూసినావా నిస్సంక తమ్ముడు, 110 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చేసి మ్యాచ్ మనం గెలిపిస్తే ఈ పటేలు స్టార్కేమో వాళ్ళిద్దరే మ్యాచ్ గెలిపించినాం అనుకుంటారు. కరెక్ట్ రాహుల్ అన్న, స్టార్ కన్నా ఏం చేసిండు? 4 ఓవర్లకు 40 రన్స్ ఇచ్చి 90 రన్లు కొట్టినాక పరాగ్ను అవుట్ చేసిండు. 20 రన్లు కొట్టినాక జడేజాను అవుట్ చేసిండు. టాస్ ఓడిపోయి 225 కొడుతా అంటే చూసుకుంటా కూర్చున్నాడు. ఆయన కెప్టెన్సీ మంచిగా చేసిండంట. అట్లేం లేదు రాహుల్ బ్రో, మీ కాంట్రిబ్యూషన్ కూడా ఖచ్చితంగా ఉన్నది. ఏం కంబ్యాక్ ఇచ్చినావు నిస్సంక తమ్ముడు. 33 బాల్లల్లా 62 రన్స్, 6 4లు 3 6లు. గిదే మేము నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది. అట్లుంటది మరి మనతోని. ఇప్పుడేం చూసినావు, ఇంకా ముందు ముందు చూపిస్తా అసలైన ఆట. అగో హ్యాకర్ మళ్ళీ వచ్చిండు. హ్యాకర్ ఎవరు తమ్ముడు? నువ్వే అన్నా, ఇంకెవరు? ఆరెంజ్ క్యాప్ హ్యాకర్. ఫస్ట్ మ్యాచ్ డక్ అవుట్ అయినావు, తర్వాత మ్యాచ్ లో 1 రన్ అవుట్ అయినావు. అయినా గానీ 9 ఇన్నింగ్స్లలో 433 రన్స్ కొట్టి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నావు. అది కూడా 185 స్ట్రైక్ రేట్ తోని. ఇక నిన్ను హ్యాకర్ కాకపోతే ఏమనాలే? అదేందో రిజ్వి తమ్ముడు, ఆరెంజ్ క్యాప్ వెనుక పడకుండా నేను ఉండలేను. ఏం బ్యాటింగ్ చేసినావు రాహుల్ బ్రో. మన దేశంలో టెస్ట్, వన్డే, T20 3 ఫార్మాట్లల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది కోహ్లీ అన్న. ఆ తర్వాత నువ్వే రాహుల్ బ్రో. దానిలో ఉంది పటేలు. మొన్ననేమో 150 కొట్టి మన టోటల్ని 260 దాకా తీసుకపోతే అయినా కానీ ఓడిపోయినావు. ఆ తర్వాతనేమో 75 కాల్అవుట్ అయినావు. ఇక అందుకే ఈ మ్యాచ్ లో 75 రన్స్ ఏదో నేనే కొట్టి మ్యాచ్ గెలిపించిన. పరాగు బ్రో, మనం ఇవాళ మ్యాచ్ ఓడిపోయినామంటే దానికి కారణం నీ ఓవర్ కాన్ఫిడెన్సే. టాస్ గెలిచి మంచి మంచి టీమ్సే చేసింగ్ తీసుకుంటా అంటే నువ్వేమో బ్యాటింగ్ ఫస్ట్ తీసుకున్నావు. నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో, నరులెవరు నడవనేది ఆ రూట్లోనే నడిచెదరో. ఏమైంది జైస్వాల్ బ్రో, ఎప్పుడు చేజింగ్ చేసుకుంటూనే గెలుతావా? బ్యాటింగ్ ఫస్ట్ చేసుకుంటా కూడా గెలుచుడు అలవాటు చేసుకోవాలి కదా. ఒకవేళ ప్లే ఆఫ్స్ కి పోయినాక బ్యాటింగ్ ఫస్ట్ వస్తే ఏం చేస్తావు? నువ్వు ఇట్లనే ప్రయోగాలు చేసుకుంటా పోతే మనం ప్లే ఆఫ్స్ కి పోయినట్టే. మొన్న గా పంజాబ్ 222 కొట్టినా గానీ ఈజీగా చేజ్ చేసినావు. ఇవాళ కూడా నువ్వు చేజింగ్ తీసుకునేది ఉంటే మ్యాచ్ మనమే గెలిచేటోళ్ళం. ఇప్పుడు చూడు, సెకండ్ పొజిషన్లో ఉన్నోళ్ళం 4th పొజిషన్కి వచ్చినాం. ఇక ఇప్పుడు మనం క్వాలిఫై కావాలంటే మిగిలిన 4 మ్యాచ్లలో 2 ఖచ్చితంగా గెలవాలి. టాప్ 2లకు పోవాలంటే 3 అయినా గెలవాలి. ఒకవేళ మన లక్కే మంచిగా లేక 3 మ్యాచ్లు ఓడిపోయినావంటే ఇక ఇంటికే. యు మీన్ అస్సాం? ఎస్, అస్సాం ట్రైన్ ఎక్కి ఇంటికి పోడే. జైస్వాల్ నెక్స్ట్ 4 మ్యాచ్లలో 3 మ్యాచ్లు గెలిపించి టాప్ 2లకు తీసుకుపోయే బాధ్యత ఈ పరాగ్ది. చూసినావు కదా, బ్యాటింగ్ లో కూడా 90 రన్స్ కొట్టి ఫామ్ లకు వచ్చిన. ఇప్పటి నుంచి నన్ను ఎవరు ఆపలేరు. పరాగు, నీకు అర్థమైతే లేదు. మన నెక్స్ట్ 4 మ్యాచ్లు చాలా ట్రిక్కీగా ఉన్నాయి. మన నెక్స్ట్ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ తోని సైలెంట్ గా మ్యాచ్లు గెలుచుకుంటూ పోతారు. ఆ తర్వాత మ్యాచ్ మళ్ళా గిదే DC తోని. ఇప్పుడు వీళ్ళకి మన మీద గెలిచిన అడ్వాంటేజ్ ఉంటది. ఇక ఆ తర్వాత మ్యాచ్లు MI LSG తోని. ఇక వాళ్ళు అవుటా రైట్ అన్నట్టే ఆడతారు. జైస్వాల్ బ్రో, నువ్వు చెప్పిన GT, LSG, MIని మనం ఆల్రెడీ ఈ సీజన్లో ఓడించినాం. మళ్ళీ ఇంకోసారి కూడా ఓడియబోతున్నావు. కానీ ఇవాళ మనల్ని ఓడించి మన దగ్గర 2 పాయింట్లు తీసుకున్న DCతోనే ఆట మాత్రం వేరే ఉండబోతుంది. పటేల్ అన్న, 17 మే రోజు మళ్ళా కలుద్దాం. ఓకే తమ్ముడు, దాంట్లో ఏముంది, మళ్ళా 2 పాయింట్లు తీసుకుంటావు. డానన్న, ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. ఈ మధ్యలో నువ్వు ఎక్సలెంట్ బ్యాటింగ్ చేస్తాను. SRH తోని మ్యాచ్లా 44 బాల్లల్లో 69 రన్స్ కొట్టి మనల్ని ఘోరమైన పరాభవం నుండి తప్పించినావు. మొన్న పంజాబ్ మీద 26 బాల్లల్లో 52 రన్స్ కొట్టి మనల్ని మ్యాచ్ గెలిపించినావు. ఇక ఇయ్యాల జస్ట్ 14 బాల్లల్లో 47 రన్స్ నాట్అవుట్, 335 స్ట్రైక్ రేటు. ఇది నార్మల్ బ్యాటింగ్ కాదన్నా. ఇంకొక్క బాల్ ఆడేది ఉంటే 15 బాల్లల్లో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తుండే జైస్వాల్ బ్రో. అయినా 200 కాడ ఆగుతుంది అనుకున్న టోటల్ని 225 దాకా తీసుకుపోయినా. అయినా కానీ మ్యాచ్ ఓడిపోయినావు. నువ్వు డిసప్పాయింట్ కాకు డానన్నా, అసలైన ఆట ఇప్పుడే స్టార్ట్ కాబోతుంది. నెక్స్ట్ 4 మ్యాచ్లలో 3 మనం గెలిచి తీరాల్సిందే. రిజ్వి తమ్ముడు, మన నెక్స్ట్ మ్యాచ్ ఎవరితోనున్నది? CSKతో అన్న. మన దగ్గర నుండి 2 పాయింట్లు తీసుకున్న టీంలల్లా వాళ్ళొకరు. శాంసన్ అన్న సెంచరీ చంపి మరీ మనల్ని ఓడిచ్చిండు. ఓ మై శాంసన్, వీఆర్ కమింగ్. ఐఎమ్ వెయిటింగ్ పటేలు. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఇవాళ జరగబోయే మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్కి సంబంధించిన స్పూఫ్ కూడా ఆల్రెడీ మన సెకండ్ ఛానల్లో అప్లోడ్ అయింది. దానికి సంబంధించిన లింక్ కూడా
డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. నేను వీడియో పెట్టిన వెంటనే దాన్ని టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తా. ఎందుకంటే యూట్యూబ్లో కొంతమందికి నోటిఫికేషన్ రాదు కాబట్టి నేను వీడియో పెట్టినా లేదా ఏ టైంకి పెడుతున్నా అని మీరు అప్డేటెడ్గా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. ఇక అట్లనే మ్యాచ్కి ముందు నా ప్రిడిక్షన్ కూడా అక్కడ చెప్తుంటా. అంటే జస్ట్ ఫర్ ఫన్ ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అన్న నా ఒపీనియన్ అక్కడ పోస్ట్ చేస్తుంటా. సో అది కూడా చూడాలనుకున్న వాళ్ళు జాయిన్ కావచ్చు. ఇక నిన్నటి మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే డీసీ అయితే ఎక్సలెంట్ కంబ్యాక్ ఇచ్చింది. మెయిన్ గా వాళ్ళు ఈ మ్యాచ్ లో కంబ్యాక్ ఇవ్వడానికి కారణం వాళ్ళ ఓపెనర్స్ పాతుమ్ నిస్సంక అండ్ కేఎల్ రాహుల్ బ్యూటిఫుల్ బ్యాటింగ్ అయితే చేసిరు. హైలైట్ ఏంటంటే డీసీ 225 లాంటి పెద్ద టోటల్ చేజ్ చేసింది, కానీ వాళ్ళ టీంలో ఒక్కరు కూడా 200 స్ట్రైక్ రేట్ ని టచ్ చేయలేదు. అంటే ప్రతి బ్యాట్స్మెన్ కూడా ఎక్కువ రిస్క్ తీసుకోకుండా అంత పెద్ద టోటల్ అయితే చేజ్ చేసిరు. సో ఇప్పుడు డీసీ కూడా ప్లే ఆఫ్ రేస్ లోకి వచ్చింది. ఈ మ్యాచ్ తోనే ఆర్ఆర్ కి టాప్ 2 లోకి పోయే ఛాన్సెస్ అయితే చాలా తగ్గిపోయినాయి. ఒకవేళ నెక్స్ట్ మ్యాచ్ జీటీతో కూడా ఓడిపోతే వాళ్ళు ప్లే ఆఫ్స్ పోవడం కూడా కష్టమయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.